గంగిగోవు పాలు గరిటెడైన చాలు అన్నారు. అక్కడ మాత్రం గరిటెలు కాదు, బిందెలు బకెట్లను పాలతో నింపేశారు. ఆవులు గేదెలు బుద్ధిగా వరుసలో నిలబడి పాలిచ్చాయి. కొన్ని టిప్ టాప్గా తయారై అందాల పోటీల్లోనూ పాల్గొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాల పోటీల్లో జరిగిన సందడే ఇదంతా. పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాల పోటీలు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 220 మేలుజాతి గేదెలు, ఆవుల్ని ఈ పోటీలకు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం నుంచి పాల పోటీలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం, సాయంత్రం, శనివారం ఉదయం పాలను తీసి వాటి లెక్కలను నమోదు చేసి విజేతలను ప్రకటించారు. 46 పశువులు పాల పోటీల్లో పాల్గొనగా 11 పశువులను అనర్హమైనవిగా ప్రకటించి పోటీల నుంచి తప్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పశు నిర్వాహకులు వాటి ప్రత్యేకతల గురించి వివరించారు. తీసుకెళ్ళమండి 4వ ప్రైజ్ వచ్చింది, మండపేటలో 3వ ప్రైజ్ వచ్చింది. చూడదండి ఇది మళ్ళీ అయితే పాలుద్దని చూస్తున్నాం. 5 నెలలు చూడండి, పాలు 2 పూటలు ఎత్తున్నాను. ఇంకా ఆవు వయసు 5 years అండి. ఇప్పటికి నేను 13వ నెలప్పుడు ఒంగోలు దగ్గర కమ్మపాలెం నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చాను. ఆవు మీద ఉన్న శ్రద్ధతోటి అప్పటి నుంచి నా దగ్గరే పెంచుకుంటున్నాను. నేను ప్రదర్శనలో తీసుకెళ్ళామండి. ఇదివరకు 3 years బ్యాక్ భీమవరం దగ్గర పెట్టారు పోటీలు. అప్పుడు తీసుకెళ్ళాం, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ రాజమండ్రి దగ్గర నామవరం స్కూల్ దగ్గర పెడితే అక్కడ ఫస్ట్ వచ్చింది. మండపేటలో వచ్చింది. ఈ అరుదైన పొంగనూరు జాతి ఆవునిది అంతరించిపోతానని ప్రత్యేకంగా తెచ్చి ఎక్కడి నుంచో పెంచుతున్నాను. దీన్ని పొంగనూరు, కపిలి, గిర్రి, పొంగనూరు ఈ జాతుల ఆవులన్నీ ప్రత్యేకంగా సేకరించి వీటిని అభివృద్ధి చేయాలని పెంచుతున్నాను. ఇంకా నా దగ్గర పశువులు, పక్షులు, రకరకాల జంతువులు అన్నీ ఉన్నాయండి. ఈ పందెం ఎద్దులు ఒక 7 జతలు ఉన్నాయి. ఇప్పుడు నా పక్కన ఉన్న ఎద్దు గత సంవత్సరం 15 ఫస్ట్ ప్రైజ్లు వచ్చి ఉన్నాయి. డాక్టర్ గారు వాళ్ళందరూ చెప్పడంతో ఈసారి ఇక్కడ పందాల్లోకి తీసుకొచ్చాము. ఈ పశువుని 1.5 సంవత్సరం నుంచి మేపుతున్నామండి. దీని వయసు 3 సంవత్సరాలు. ఇప్పుడే 6 పంటకు వచ్చిందండి. గత సెప్టెంబర్ నెలలో జరిగిన ద్వారకా తిరుమలలో ఇది బహుమతి సాధించడం జరిగింది. అట్లాగే ఇక్కడ జరిగే ఒంగోలు జాతి పశువుల అందాల పోటీల కోసం ఇక్కడ మేము రావడం జరిగింది. నశించిపోతున్నటువంటి ముర్రా, ఒంగోలు ఆ యొక్క యానిమల్స్ యొక్క అభివృద్ధి కోసం ఈ రైతులంతా పాటుపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రైతులంతా వచ్చేసి ఈ యానిమల్స్ని వచ్చి చూసుకొని కనువిందుగా జరుగుతున్నట్టు పండగ రూపంలో జరుగుతుంది. దీని కింద ఇంకా జాతి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. పెద్ద యానిమల్స్ ఒంగోలు, ప్రకాశం, గుంటూరు జిల్లా నుంచి మంచి యానిమల్స్ వచ్చినాయి. అదేవిధంగా మేము ఊహించకుండానే మంచి దాదాపుగా 70 వరకు ఒంగోలు ఆవులు వచ్చినాయి. ముర్రా జాతి గేదెలు కూడా మంచిగా వచ్చేసినాయి. పాల పోటీలతో పాటు పశువుల ప్రదర్శన కూడా నిర్వహించారు. మేలుజాతి పశువులను చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా జిల్లా వీరవల్లి నుంచి తెచ్చిన 30 లక్షల ఖరీదు చేసే ముర్రా జాతి దున్న పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది 2 ఏళ్ల క్రితం హర్యానాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. మండపేటకు చెందిన ఔత్సాహిక రైతు పుట్టా శ్రీనివాస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ జాతుల పక్షులు, విదేశీ కోళ్లు, బాతులు, ఎలుకలు, గిన్నెస్ పెగ్గులు పశువుల సందర్శకులను ఆకట్టుకున్నాయి. 3 రోజుల పాటు సాగిన ఈ పోటీలు నేటితో ముగిశాయి.